నమస్తే, నేను మధు. కల్వకుట్ల కవిత. తిరుమల తిరుపతికి వెళ్లి ఆ వెంకన్న స్వామిని దర్శించుకున్న తర్వాత కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ఏంటి అంటే జై తెలంగాణ, జై ఆంధ్ర అని కూడా అన్నారు. అయితే మరి ఈ యొక్క వ్యాఖ్యల వెనుకున్న పరమార్థం ఏంటి? అంటే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా పోటీ చేయాలని తలిచారా? అసలు ఏం జరుగుతుంది? రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. కల్వకుంట్ల కవిత గారు తిరుపతికి వెళ్లారు. వెళ్ళిన తర్వాత మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత జై తెలంగాణ, జై ఆంధ్ర అని కూడా అన్నారు. అంటే వీళ్ళ ఫ్యామిలీ విషయానికి వస్తే తెలంగాణకు తప్ప దేనికి మద్దతు ఇవ్వరు కదా, మరి జై ఆంధ్ర అని ఎందుకు అన్నట్టు? తెలంగాణ తప్ప వీళ్ళ ఫ్యామిలీ ఎవరికి మద్దతు ఇవ్వరు అనేది తప్పు. ఎందుకనంటే వాళ్ళు అవసరానికి అనుగుణంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఉద్యమ సమయంలో కేవలం జై తెలంగాణ అన్నారు, ఆ తర్వాత జై ఆంధ్ర అన్నారు, జై చంద్రబాబు నాయుడు అన్నారు, చాలా సందర్భాలు అన్నారు. ఈవెన్ 2009 ఎలక్షన్స్లో ఉద్యమ సమయంలో కూడా 2009 ఎలక్షన్లో మహాకూటమి పెట్టి చంద్రబాబు గారి విజన్ని తెలంగాణ ప్రజలకి చెప్పి ప్రచారం చేసిన వాళ్ళు కదా కేసీఆర్ గారు, వీళ్ళంతా కూడా. సో కాబట్టి వాళ్ళు జై తెలంగాణ తప్ప ఇంకోటి అనరు అని చెప్పేసి అనడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ఏ ఎండకి ఆ కొడుకు పడతారంటారు కదా, అలా ఎప్పుడు ఎక్కడ ఎలా అవసరమో అలా మౌల్డ్ అయిపోతుంటారు వాళ్ళు. అది రాజకీయంగా ఉండాల్సిందే, ఎవరికైనా ఉండాల్సిందే. లేదంటే రాజకీయాల్లో ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఎక్కి రాలేరు. ఈవెన్ కేటీఆర్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించిన సందర్భాలు అనేక ఉన్నాయి. రాజకీయంగా వ్యతిరేకిస్తున్నాం కానీ బట్ ఆయన విజన్ నేను కాదనలేను, అది గొప్ప విజనరీ అని చెప్పేసి ఆయన కూడా పొగిడారు కదా, అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా. అలాగే ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టిన దాన్ని తీసేసిన ప్రయత్నం చేసినటువంటి వీళ్ళే మాకు ఎన్టీఆర్ గారి విగ్రహం పెడితే మాకేం అభ్యంతరం లేదు అని చెప్పేసి అన్నారు. పంజాగుట్లో ఎన్టీఆర్ విగ్రహం ఎందుకు పెడుతున్నారు, వచ్చేవాడు రాండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా. అన్న సందర్భంగా వాళ్ళు ఏమన్నారు, పెడితే మేము అభ్యంతరం పెట్టమని చెప్పేసి అన్నారు. అన్నారు. అంటే వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా మాట్లాడతారు. అలాగే కవిత గారు తిరుమల వెళ్ళారు. తిరుమల వెళ్ళి దర్శనం చేసుకున్నారు, అభిషేక దర్శనం చేసుకున్నారంట. అదృష్టమే ఒక రకంగా చెప్పాలంటే. కలియుగ వైకుంఠంలో వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష అభిషేక దర్శనం అంటే ఆయన అభిషేక దర్శనం జరిగిందంట. సో అభిషేక దర్శనం చేసుకున్నారు. అయితే ఆవిడ క్లీన్ చిట్ వచ్చింది కదా, తీహార్ జైలు లిక్కర్ స్కామ్లో వెళ్ళారు కదా. క్లీన్ చిట్ వచ్చినటువంటి క్రమంలో వెంకటేశ్వర స్వామి ఇదంతా చేశారు, వెంకటేశ్వర స్వామి నాకు కరుణించారు అనేటువంటి ఒక భక్తిభావంతో ఆవిడ మెట్లు మార్గంలో నడుచుకుంటూ వెళ్ళారు, వెళ్ళి దర్శనం చేసుకున్నారు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు అలిపిరి దగ్గర ఆ అదే మెట్లు మార్గంలో వెళ్ళడానికి ముందుగా మీడియాతో మాట్లాడేటప్పుడు జై తెలంగాణ జై ఆంధ్ర కాదు, జై ఆంధ్ర అని చెప్పి స్టార్ట్ చేశారు ఆవిడ. కల్లగొండ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక సెన్సిటివ్నెస్ అదే తెలంగాణ అయితే ఫస్ట్ తెలంగాణ జై తెలంగాణ అంటారు. ఆంధ్రాకి వెళ్ళారు కాబట్టి జై ఆంధ్ర అని చెప్పి స్టార్ట్ చేసి ఎండింగ్ లో జై తెలంగాణ అని చెప్పారు. ఆవిడ మాట్లాడిన ఎండింగ్ లో జై తెలంగాణ అన్నారు, స్టార్టింగ్ లో జై ఆంధ్ర అంటూ మాట్లాడారు. సో కాబట్టి కల్వకుంట్ల ఫ్యామిలీలో ఈ కేసీఆర్ గారు మాట్లాడినా, కేటీఆర్ గారు మాట్లాడినా, కవిత గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కానీ కీన్ అబ్జర్వ్ చేస్తే తప్ప వాళ్ళ ఆంతర్యం ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి అనేది మనకు అర్థం కాదు. మరి దీని ఆంతర్యం ఏంటి సార్ అంటే రాబోయే రోజుల్లో అది కూడా చెప్పారు, చాలా క్లారిటీగా చెప్పారు, వినుంటారు అందరూ. చాలా క్లారిటీగా చెప్పారు. తెలంగాణలో ఆంధ్ర మూలాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఓట్లు ఉన్నాయి అక్కడ, వాళ్ళు కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు ఓటంలో నిర్దేశిస్తారు. కాబట్టి వాళ్ళు మా సోదరులే, మా సోదరీమణులే అని చెప్పి అన్నారు. అంటే ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణలో కవిత గారి పార్టీకి సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మేము మీకు ఫ్రెండ్లీ, మేము ఆంధ్ర వాళ్ళు దోపిడీదారులు, రాక్షసులు అని చెప్పి ఒకవేళ మేము ఉద్యమ సమయంలో అన్నాము. కాబట్టి ఇప్పుడు మీరు మాకు స్నేహితులు, ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, అప్పుడంటే అలా అన్నాం, ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి అనే యాంగిల్లో ఆవిడ ఒక హింట్ ఇచ్చారు. అవసరానికి ఎలా మారిపోయారు సార్, అదే చెప్తున్నాను. ఇప్పుడు పార్టీ పెడుతున్నాను చెప్పి ఆవిడ అనౌన్స్ చేశారు. మేలోనే నేను పార్టీ పెట్టబోతున్నాను, మేలో పార్టీ అజెండా ఏంటి, పార్టీకి సంబంధించిన జెండా ఏంటి, ఇవన్నీ కూడా ప్రకటిస్తానని చెప్పి చెప్పారు. చెప్తున్నటువంటి క్రమంలో ఇవి అనౌన్స్ చేస్తారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో కవిత గారు ఏం చేయబోతున్నారు, ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళని కలుపుకొని రాజకీయాలు చేయబోతున్నారు. మొన్నటిదాకా ఏం చేశారు,
2014 నుంచి 2023 దాకా ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళతోటి కలిసి వ్యాపారాలు చేశారు. ఇది కాదలేనటువంటి సత్యం. మీకు టాప్ 20 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఫార్మా కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, హాస్పిటల్స్లో కానీ, ఏ రంగంలో విద్యారంగంలో కానీ ఏ రంగంలో తీసుకున్నా ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళతోటి కలిసి వ్యాపారాలు చేశారు వీళ్ళు అనేది తెలంగాణ ఉద్యమకారులే చెప్తున్నారు. అనేక సందర్భాల్లో చెప్పారు తెలంగాణ ఉద్యమకారులు. బాగా వెల్ ఆఫ్ అయిపోయారు, ఆస్తులు సంపాదించుకున్నారు అనేది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. ఎన్ని వేల ఎకరాలు ఆక్రమించుకున్నారు, ఎన్ని లక్షల కోట్లు సంపాదించారు అనేది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది ప్రత్యేకంగా మనం చెప్పవసరం. కానీ వాళ్ళ దగ్గర నుంచి నేను రికవరీ చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. కానీ ఇంతవరకు ఒక అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు, ఎవరిని ఒకళ్ళు కూడా అరెస్ట్ చేయలే. కాకపోతే వాళ్ళు సంపాదించుకున్నారు. ఒకప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ, ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ అనేది సగటు తెలంగాణ పౌరుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు తెలంగాణ పౌరులు కనిపించినా కల్వకుంట్ల ఫ్యామిలీ గురించి మాట్లాడుకునేటప్పుడు ఎక్కడ కల్వకుంట్ల ఫ్యామిలీ ఇప్పుడు ఎక్కడ ఉంది అనేది మాట్లాడుకుంటున్నారు. పాటలు కూడా పాడుతున్నారు, అలా ఒక్క పాటలు కూడా రాసిస్తారు చాలా మంది. సో కాబట్టి ఆ విషయంలో క్లారిటీ ఉంది, తెలంగాణ సమాజానికి కూడా క్లారిటీ ఉంది. కానీ మళ్ళీ అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో కవిత గారు ఒక ప్రత్యేకమైన పార్టీ పెట్టుకున్నారు, జాగృతి అని. తెలంగాణ జాగృతి అనే ఒక సంస్థ. రాజకీయ పార్టీగా మరి వేరే పేరు మారుస్తారో లేదంటే ఏమో కానీ మొత్తానికి తెలంగాణ పేరుతోటే పార్టీ పెడతానని చెప్పేసి అన్నారు. తెలంగాణ పేరు ఉండేలాగానే పార్టీ ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఉండేది కదా అప్పట్లో. ఆ తర్వాత దేశీయ నీతి కావాలి, దేశ రాజకీయాల్లో కీలకం కావాలని బీఆర్ఎస్ గా మార్చారు. బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత ఆ పార్టీ పరిస్థితి ఏంటనేది మనం చూస్తున్నాం. అందుకే ఇప్పుడు అది మిస్ అయింది కాబట్టి కల్వకుంట్ల ఫ్యామిలీకి మళ్ళీ అధికారం దక్కదేమో అనేటువంటి ఉద్దేశంతో ఏమో మరి మొత్తం మీద ఇంకొక బ్రాంచ్ ని ఓపెన్ చేశారు. ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయబోతున్నారు. తెలంగాణ పేరుతో ఇంకో బ్రాంచ్ వస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళు ఓపెన్ చేస్తారా? ఉండొచ్చు. వాళ్ళ సపోర్ట్ లేకుండా కవిత గారు పార్టీ పెడుతున్నారని చెప్పి ఎవరైనా అనుకుంటారా? ఏమో సార్, ఎందుకంటే కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడాలి కదా, తెలంగాణ సమాజానికి క్లారిటీ ఇవ్వాలి. మరి కేసీఆర్ గారు ప్రమేయం లేకుండా, కేసీఆర్ గారు వ్యూహాలు లేకుండా కవిత గారు అంత ప్లాన్ గా వెళ్తారా? కష్టమే సార్. అయితే అంత ప్లాన్ గా వెళ్తారా అసలు? ఇప్పుడు అందుట్లో కేసీఆర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, నీకు బిడ్డ అంటే ఇష్టమా లేదంటే కొడుకు అంటే ఇష్టమా అని. అంటే నాకు బిడ్డ అంటే ఇష్టం అని చెప్పారు. ఆవిడ కోసం పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి ఒప్పుకున్నారనేది కవిత గారు చెప్తున్నారు. చాలా ఆ రోజున వచ్చింది కదా, బయట తీసుకురావడానికి లేదా విలీనం చేయడానికి సిద్ధం అని చెప్పేసి అన్నారు. అంటే ఒక పార్టీని ఛాలెంజ్ చేయడానికి సిద్ధపడ్డటువంటి తండ్రి మరి బిడ్డ భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచించుకుని ఉంటారా? ఖచ్చితంగా ఆలోచిస్తారు. పోనీ ఇన్ని రోజుల నుంచి కవిత గారు ఇన్ని కామెంట్లు చేశారు కదా, ఒక్క మాట అన్నా కేసీఆర్ గారు అన్నారా? అనలేదు కదా. మరి ఆయన వ్యూహం లేకుండా వెనక ఆవిడ అడుగు వేస్తారా? డైరెక్ట్ గా ఆవిడకి అప్పచెప్పలేక బీఆర్ఎస్ పార్టీని బహుశా బ్రాంచ్ పెట్టిస్తున్నారేమో అనేటువంటి టాక్ కూడా ఉంది. కేటీఆర్ గారిని కాదని చెప్పి బీఆర్ఎస్ పార్టీని ఆవిడకి అప్పితే అప్పచెప్పలేరు కదా. కేటీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీని అప్పచెప్పి ఈవిడికి ఇంకో కొత్త పార్టీని పెట్టించి మీకు ఎవరు సత్తా ఏదో వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు తెలుసుకోండి అని చెప్పి బహుశా ప్లాన్ చేసి ఉంటారు. ఇప్పుడు రేపు 33వ రోజు ఒకవేళ ఇన్ కేసు అవసరం అయితే కేసీఆర్ గారు సీఎం కావడానికి కవిత గారు సపోర్ట్ చేయరా? చేస్తారు సార్, కూతురు కదా. చీకుండా ఉంటారా? లేదు కవిత సీఎం కావాలనుకున్నారు అనుకోండి, కవిత గారు కేసీఆర్ గారు సపోర్ట్ చేయరా? చేస్తారు, బిడ్డ అంటే ఇష్టం అంటున్నారుగా, చేస్తారు కదా. సో కాబట్టి ఇవన్నీ కూడా తిండి ఫ్యామిలీ జరుగుతున్నటువంటి పాలిటిక్స్. ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం, ఒక ఎపిసోడ్ చూసాం. ఏ ఎపిసోడ్? మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారి ఎపిసోడ్ చూసాం. ఆవిడ ఇక్కడ పెట్టారు ఫస్ట్, తెలంగాణలో పెట్టారు. మరి తెలంగాణలో ఎందుకు క్లోజ్ చేసి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వెళ్ళారు మళ్ళీ అక్కడికి? ఇవన్నీ ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూస్. అప్పుడు ఇక్కడ ఎందుకు పెట్టారు? తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఓట్లు ఏదో చీలిపోతే యాంటీ ఇంకంబెన్సీ ఓటు చీలిపోతే మళ్ళీ అధికారంలో రావచ్చు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆ రోజున ఒక అంచనా వేసుకుని ఉండొచ్చు. కానీ అది వర్కౌట్ కాదు. సడన్ గా ఈ పార్టీని మూసేసి అక్కడికి వెళ్ళిపోయారు. సో అక్కడికి వెళ్ళి అక్కడేం చేశారు? షర్మిల గారు యాంటీ ఇంకంబెన్సీ ఓట్లను చీల్చేసుకునే ప్రయత్నం చేస్తే మళ్ళీ అధికారంలో రావచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బహుశా భావించి ఉండొచ్చు. వర్కౌట్ కాల.
నాకు ఒక ఇంటర్వ్యూలో కడప జిల్లాకు సంబంధించినటువంటి ఒక అతనే చెప్పాడు, అసలు మీరు పొరపాటు పడుతున్నారు, వాళ్ళ అన్న చెల్లెలు ఇద్దరు ఒకటే, వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడైనా ఒకటి అవుతుంది, ఓకే అసలు ఆ పార్టీ ఉండదు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని చెప్పి అప్పుడు స్టార్టింగ్ బిగినింగ్ లోనే చెప్పాడు నాకు. నేను నమ్మలా, ఎందుకంటే షర్మిల గారు కొంచెం పోరాడతారు కదా, పవర్ఫుల్ గా ఉంటారు, కొంచెం మొండిగా ఉంటారు, తండ్రి వారసత్వం పుచ్చుకుంది కదా అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ అతను చెప్పింది నిజమైంది. తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మూసేసి ఆడ మళ్ళా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దారం తెలిసారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఉంది, దాన్ని కానీ అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓటుని చీల్ చేసుకుంటే అధికారులు రావచ్చు అనుకున్నారు. కానీ అక్కడ వర్కౌట్ కాల. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించారు, ఇక్కడ కేసీఆర్ గారు, కల్వకుంట్ల ఫ్యామిలీ, అలాగే అటు వైఎస్ఆర్ ఫ్యామిలీ ఏం చేస్తున్నారు అనేది పబ్లిక్ లో బాగానే అవగాహన ఉంది. పబ్లిక్ మనకన్నా ఎక్కువ తెలుసండి, అన్ని అబ్జర్వ్ చేస్తుంటారు. సో సరైన నిర్ణయం తీసుకున్నారు అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఇటు తెలంగాణ ప్రజలు. రేపు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఎన్ని డెవలప్మెంట్స్ చూస్తారు, అప్పుడు కదా ఓటేసేది ప్రజలు. సో అప్పుడు ఏం జరుగుతుంది అనేది చూడాలి. కానీ ఇప్పటికైతే మాత్రం కవిత గారు ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణలో ముందు నడిపించుకోవడానికి, ఆవిడతో నడిపించడానికి సిద్ధపడ్డారు అని చెప్పి అనిపిస్తుంది. సో ఏదేమైనా సరే కవిత గారు అన్నటువంటి ఒక చిన్న వాక్యం అదే జై ఆంధ్ర జై తెలంగాణ. సో దీని వెనక మాత్రం పరమార్థం చాలానే ఉన్నట్టు తెలుస్తుంది. సో వచ్చే ఎలక్షన్స్ వరకు వెయిట్ చేసి చూద్దాం మరి కవిత గారు అన్నటువంటి ఈ చిన్న వ్యాఖ్య ఎంతవరకు దారి తీస్తుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.